నమస్తే మిత్రులారా, మన తెలంగాణ భూములు అడ్డాగోలుగా పోతా ఉన్నాయి. నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారికి ఇక టైం ఏం పోలేదు. ఇప్పటికైనా మంచిగా పరిపాలించుకుంటే బాగుంటుంది. కానీ రేవంత్ రెడ్డి దోచుకోవడం మాత్రమే చూస్తూ ఉన్నాడు. మన తెలంగాణ ఆస్తుల్ని అమ్ముకుంటూ ఈరోజు ప్రజలకు సున్నం పెడతా ఉన్నాడు. ఈరోజు నామాలు పెడతా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శటకోపం పెడతా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అడ్డు తిరిగే వాళ్ళని కేసులు బనాయించి బొక్కలు నూకిస్తూ ఉన్నాడు. అయితే కబ్జా కింగ్గా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పేరు పొందిన గొప్ప నాయకుడు ఉన్నాడు. ఆ గొప్ప నాయకుడి గురించి మీకు చెప్పుకునే అవకాశం ఉంది. ఈరోజు మీరు తెలుసుకోవాలి, మన సొమ్ము ఎవరు దోచుకుపోతుండు, మన 6 గ్యారెంటీలు ఎడిపోయినాయి, 420 హామీలు ఎడిపోయింది, మన ప్రజాపాలన ఎడిపోయింది, ప్రజా దర్బార్ ఎడిపోయింది. ఈరోజు ప్రజలకు ఇవ్వాల్సిన ఆ యొక్క గ్యారంటీలు అనేది ఎడిపోయిన దాని గురించి మనం కంపల్సరీగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కబ్జా కింగ్ ఎవరో మీకు తెలుసు, మీరు విన్నారు, చూస్తున్నారు. మొదలుగా ఫస్ట్ పాయింట్ తీసుకుందాం. మనిషి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిండు? కొడంగల్. ఎక్కడి నుంచి? కొడంగల్ నుంచి మొదలైన చరిత్ర ఇది. ఎన్ని వేల ఎకరాలు? దాదాపు 3000 ఎకరాలు. దేనికోసం? ఫార్మా ఇండస్ట్రియల్. దేనికోసం? ఫార్మా ఈ యొక్క ఇండస్ట్రియల్ గురించి రేవంత్ రెడ్డి 3000 ఎకరాల్ని కలెక్ట్ చేసిండు. బై ద తిరుపతి రెడ్డి. ఎవరు? తిరుపతి రెడ్డి. ఎవరు? రేవంత్ రెడ్డి వాళ్ళ యొక్క బ్రదరు. మళ్ళీ గూండాలు కూడా ఇందులో, రౌడీలు కూడా దిగిరు మిత్రులారా. రౌడీ వాళ్ళ దగ్గర కూడా కబ్జాలకు పాల్పడ్డారు. సెకండ్ విషయం చూసుకుందాం. తర్వాత ఈ యొక్క హైడ్రా విధ్వంసంతో రేవంత్ రెడ్డి గారు చేసిన మొత్తం చెరువును ఆక్రమించుకున్నారు, చెరువును మొత్తం దోచుకున్నారని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న ఆ భూములను మొత్తం కబ్జా చేస్తున్నారు. అక్కడ దగ్గర 300 ఎకరాలకు పైగా, ప్లస్ అని పెట్టుకుందాం, 300 ఎకరాలకు పైగా ఆ భూముల్ని ఇప్పుడు ఏం చేసిర్రో కూడా తెలియని పరిస్థితి. తర్వాత రేవంత్ రెడ్డి గారు చేసింది ఏంది? ఈ యొక్క 3వ పాయింట్ని చూసుకుంటే హెచ్సియు ల్యాండ్, ఈ యొక్క యూనివర్సిటీ ఏదైతే ల్యాండ్ ఉందో 400 ఎకరాలను మొత్తం కబ్జా చేసి దీన్ని తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయలు ఆ యొక్క ఐసిఐసిఐ బ్యాంకు నుంచి 10,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు. తర్వాత ఏం చేసిర్రు? తర్వాత 4వ పాయింట్ పరంగా చూసుకుందాం. ఇండస్ట్రియల్ ల్యాండ్స్ అయితే ఉంది కదా, ప్రభుత్వ ఇండస్ట్రియల్ ల్యాండ్స్, వాటిని ఏం చేసిండు? ఈ యొక్క ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ని రేవంత్ రెడ్డి 9,200 ఎకరాలు అండి. ఇది 9,200 ఎకరాలు. దాదాపు దీని వాల్యూ వచ్చేసి రేవంత్ రెడ్డి పుక్కట్ ఎంత కమ్మెత్తుండు? 5 లక్షల కోట్లకి. ఆషామాషి కాదు, 5 లక్షల కోట్లకి దీన్ని అమ్మేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. తర్వాత ఏంది? 5వ పాయింట్ పరంగా చూసుకుంటే ఏది? గాంధీ సరోవరం అనే పేరుతోటి గాంధీ సరోవరం, గాంధీ విగ్రహం పెట్టాలి. ఏం పని లేదు. ఇప్పుడు గాంధీ విగ్రహాన్ని పెట్టడానికి 5,000 కోట్ల రూపాయలతోటి ఆ యొక్క ఫండ్స్ ని రిలీజ్ చేసి ఆ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న భూముల్ని కొల్లగొట్టేందుకు దగ్గర అక్కడ 50 ఎకరాల పాటు రేవంత్ రెడ్డి దీన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఏం చేసి మిత్రులారా, మీరు ఇంకోటి చూసుకోండి. ఇక హైలైట్ చెప్తా. ఇవన్నీ వచ్చిపోయినాయా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ యొక్క ఇండస్ట్రియల్ పార్క్స్, ఎక్కడ? ఈ కొడంగల్ చుట్టుపక్కల ఉన్న పరిగి నియర్ బై, ఈ యొక్క వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం దగ్గరలో ఉన్న కాడ్లాపూర్ విలేజ్. ఏ విలేజ్ అది? కాడ్లాపూర్ విలేజ్. ఈ కాడ్లాపూర్ విలేజ్ లో దగ్గర 1,200 ఎకరాలని రేవంత్ రెడ్డి స్కెచ్ చేసి ఏమంటుండో, ఈ యొక్క ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ని ఆ యొక్క కొత్త ఇండస్ట్రియల్ పార్క్ ని పెడదాం అనుకుంటూ రేవంత్ రెడ్డి గారు 1,200 ఎకరాలు చేస్తుంటే అక్కడ ఉన్న ప్రజలు దగ్గర 18 రోజుల నుంచి నీరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. 18 రోజుల నుంచి. మరి చుట్టుపక్కల ఉన్న ఆ చిన్న ఊర్లలో 500 ఎకరాలు, తర్వాత 400 ఎకరాలు, ఆ తర్వాత 200 ఎకరాలు, తర్వాత 100 ఎకరాలు, మధ్య ఊర్లలో 50 ఎకరాల దాకా ఈ భూముల్ని కొట్టేసే ప్రయత్నం ఈరోజు రేవంత్ సర్కార్ తీసుకుంటుంది. దేనికోసం ఇవన్నీ? మొన్నటి దాకా చూసుకుంటే పొంగులేటి గారు ఇక నాదుర్గుల్లో ఇక్కడ కూడా 700 ఎకరాలకు కూడా కన్నేసిన విషయం. గిన్ని కబ్జాలు పెట్టుకొని ఇన్ని కబ్జాలు చేసుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రి అంటాడా? మిమ్మల్ని ఎవరినైనా, మంత్రులైన, అధికారులని ఎవరినైనా అంటాడా? మిమ్మల్ని అసలు అంటారా? ఏ విషయంలో అంటారా? ఘోరం అబ్బా, ఇది దారుణం, విధ్వంసం అంటారు దీన్నే. అందుకనే దీనికి పేరేం పెట్టాను నేను? కబ్జా కింగ్, కబ్జా బాబాయ్ అనుకుని పేరు పెట్టాను దీనికి. ఎక్కడైనా పాలన జరిగిందా ఈ 2 సంవత్సరాలలో? ఏదైనా ప్రజలకు అందినయా? ఉద్యోగాలు ఎడిపోయినాయి, యువత ఎడుతలని వెళ్ళిపోతుంది.
నేను నిన్న తీసిన ఒక వీడియో ములుగు జిల్లా మంగపేట దగ్గరలో ఉన్న శాంతినగర్ అనే చిన్న గూడెం, గిరిజన గూడెం. నీళ్లు తాగడానికి గత 3 నెలల నుంచి కష్టపడతా ఉన్నారు ఒక బావిని తవ్వడానికి. ఈరోజు నీళ్లు లేవు తెలంగాణ సమాజంలో తాగడానికి. కానీ ఈ గార్దులకు మాత్రం భూములు కావాల్సి వచ్చిందంట, రైతుల భూములు. వీళ్ళు ప్రజాస్వామ్యం నడిపించడం సిగ్గుండక్కర్లా. ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ మీ చేతిలో పెట్టుకొని, ఈరోజు హోంశాఖ మీ చేతిలో పెట్టుకొని, ఈరోజు ముఖ్యమంత్రి పదవిని అనుభవిస్తూ ఉంటూ ఈరోజు మీరు చేస్తున్నది ఏంటిది? ఏం చేస్తూ ఉన్నారు? కబ్జాలు చేస్తూ ఉన్నారు, దారుణానికి పాల్పడుతూ ఉన్నారు. ఇందులో నేను తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. ఎందుకంటే నా తెలంగాణ ఈరోజు తల్లడిల్లుతుంది. నా తెలంగాణ ప్రజలు ఆగమవుతా ఉన్నారు. ఈ కబ్జాల్ని అరికట్టాలి. నేను రాసింది చిన్న యాక్టివిటీ మాత్రమే, మీకు హైలైట్ చెప్పాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి యొక్క సతీమణి గారు ఉన్నారు కదా, వాళ్ళ పిఏ ఇప్పటిదాకా నాకు తెలిసి 1500 ఎకరాల వరకు స్వీకరించి ఉంటాడు. తర్వాత కొండరెడ్డి గారు ఉన్నారు. కొండరెడ్డి గారు ఇక అన్లిమిటెడ్ అని పెడుతున్నా, అన్లిమిటెడ్ ల్యాండ్స్ అతను చూసుకుంటా ఉన్నాడు. తర్వాత తిరుపతి రెడ్డి గారు ఆధ్వర్యంలోకి వస్తే ఆయన 10,000 ఎకరాలు 10,000 ఎకరాలు ఉన్నాయో 50,000 ఎకరాలు ఉన్నాయి కూడా తెలియని పరిస్థితి. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 14 మినిస్టర్ల పరంగా చూసుకుంటే, ఈ మినిస్టర్ల పరిస్థితి చూసుకుంటే ఎక్కడ పడితే అక్కడ కబ్జా, ఏంటది కబ్జా ప్లాన్ చేస్తా ఉన్నారు. మిత్రులారా, దాచుకుంటున్నారు, విచ్చలవిడిగా సంపాదించుకుంటున్నారు. కేసీఆర్ అభివృద్ధి చేసుకుంటూ పోయిండు తప్ప అంత మంచిగా పరిపాలించిన నాయకుడిని దోచుకున్నాడు, భూములు అమ్మిండు అనుకుని నిందలేసి ఆయన దింపిన పాపానికి ఈరోజు ప్రజల భూముల్ని లాగేసుకుంటున్నాడు. ఏదో ఆషామాషిగా మాట్లాడతలేను. మన ఛానల్లో చూడండి. ఈరోజు కాడ్లాపూర్ విలేజ్ల వాళ్ళు కావచ్చు, నాదర్గుల్లో ఉన్న ప్రజల యొక్క భూ సమస్యలే కావచ్చు, చూడండి ఒకసారి. మొత్తం దోచుకునే, వేరే పడితే కబ్జాలు చేసుడే. ఇది తప్ప ఏదైనా ఉందా? ఏమైనా జరుగుతుందా? ఎక్కడ కూడా లేదు. ధూమ్ధామ్ కబ్జాలు, జై తెలంగాణ, జై బోలో తెలంగాణ అన్నట్టుగా సాగిపోతా ఉంది వ్యవహారం.